అడుక్కునేవాడి దగ్గర ఇంత డబ్బా, ఎంత సంపాదన. నేను మామూలు తీసుకునే దగ్గర అడుక్కోవద్దని ఎన్నిసార్లు చెప్పాను. నేను అడుక్కునే చోటికి మామూలుకు రావద్దు ఎన్నిసార్లు చెప్పాను. నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నానన్న పొగరా. ఉండరా నీ పని చెప్తానుండు. వీడిని ఎలా పట్టాలి? ఎలాగో మనల్ని ఫాలో అవుతాడు. రే మామూలు ఇవ్వు. ఇంకా పోనీ కాలేదయ్యా. కూరగాయలైనా నింపు. నేనే తప్పు చేశాను. ఎంత డిస్టర్బెన్స్ చేశాడు రాస్కెల్. ఏమయ్యా, ఏం జరిగిపోయిందని నువ్వు ఇక్కడికి వచ్చి ఫీల్ అవుతున్నావు? ఊరుకోండి హెడ్ గారు, మీరు చేసేది అడుక్కోవడం కంటే హీనంగా ఉంది. అడుక్కోవడం నువ్వెందుకు అనుకుంటున్నావు? పోలీసు వాళ్ళకి ప్రజలు అందజేస్తున్న బహుమతి అనుకో. కష్టపడి పని చేస్తే మనకి వ్యాపారులందరూ కలిసి ఇచ్చే రివార్డ్ అనుకో. ఎందుకు లేనిపోయినా ఊహించుకుని మనసు. ఎవరా మీరు? ఓ ఆఫీసర్ ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే ఎక్కడికి రా పరిగెడుతున్నారు? డబ్బులు ఎంత? డబ్బా ముఖ్యం. జలజ వచ్చిందంటయ్యా. జలజ వచ్చేసిందా? జలజ అంటే ఎవరు హెడ్ గారు? ఎవరా? ఏ ఈ మార్కెట్ కి తనైనయ్యా మెర్క్యూరీ లైట్. ఇటు ఇవ్వవే పాప. ఏంటి హెడ్ ఇది? మజ్జిగ బాబు, వేడి తగ్గిస్తుంది. మజ్జిగ తాగే లాగించు. ఎంత వాలి శిలకా ఎంత వాలి శిలకా ఎంత వాలి గజ నిమ్మ పళ్ళె కొంటే ఎంత వాలి వంగిన పళ్ళె కోస్తే ఎంత వాలి ఎంత బాలి శిలకా ఎంత బాలి. Some of that jazz for your mind. మసాలా దట్టించిన కొత్త సరుకు రసాలే సురుకొనే తిపి చెరుకు జాకెట్టు తాకిస్తే జత పడడే మార్కెట్టులోకొస్తే అమ్ముడుతాడే లాఠీకి లంగాకి లింకెట్టడి కాకి ఒప్పుకోనులేమా ఉంచుకోనులేమా తప్పుకోనులేమా. పొరాని ఎంత వాలి శిలకా ఎంత వాలి. Jazz for your mind. చక్కాని దొండ పన్నదిగా చుకెళ్ళవా దోస పళ్ళే ఒకటోరెండో కోసుకెళ్ళవా బొబ్బాయి పళ్ళమ్మే రామచిలక అబ్బాయి మన సెడ్డ చెడుపేయక ఆకుంది హక్కుంది అందాల పక్కుంది చిప్పాల వెన్న పంచకార కన్న వచ్చి వాలిపోనా. ఎంత వాలి శిలకా ఎంత వాలి శిలకా ఎంత వాలి గజమ్మ పళ్ళె కొంటే ఎంత వాలి
పంకిర పళ్ళే కోస్తే ఎంత ఇవ్వాలి అరే చిల్లరగా కొంటే రేటు జదా అరే డబ్బు లెక్కనైతే చీపు కదా నన్ను మొత్తంగా కొంటే కొత్తకి అంటే ముద్దు చేసుకుంటే నీదే కదా ఏంటా గొడవ బాజీ ఓయ్ ఏ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు పాప ఎవరన్నా నరకపోతున్నాడు నరకనవయ్యా మనకేంటి చూస్తూ ఎలా ఊరుకోమంటావు చూస్తూ ఊరుకోవాల్సిందేనయ్యా వచ్చేది ఎవరో తెలుసా ఊళ్ళోనే పెద్ద రౌడీ ఈ ఊళ్ళో 16 సంవత్సరాలుగా ఎలక్షన్ జరగకుండా ఆపేశాడు ఈ ఎలక్షన్ నేను జరిపిస్తానని వీడు మొండిపట్టి పట్టాడు అందుకని నరకడానికి వస్తున్నాడు ఇటువంటి చోట మనకేం పని రావాలి ఏయ్, మనం పోలీసులమయ్యా మనం పోలీసులు అని ఎవరు చెప్పాడు ఖచ్చితంగా ఈ స్పాట్ లో మనం పోలీసులు కాదు రావాలి ఏయ్. రావయ్యా ముందు నా మాట విన్నువు రా అయ్యో అందరూ నాలాంటి వాళ్ళే అనుకుంటున్నాడే రా అన్న తెలియక చేశానన్నా నన్ను వదిలే అన్న ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానన్నా అన్న వదిలే అన్న అన్న ఈ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎలక్షన్ కమిషనర్ ని రప్పించావు లేదన్నా నేనేమో ఎలక్షన్స్ జరగకూడదనుకుంటున్నాను నువ్వేమో జరిగి తీరాలనుకుంటున్నావు లేదన్నా అన్న అప్పుడు మనిద్దరిలో ఎవరో ఒకరే ప్రాణాలతో ఉండాలి అన్న నన్ను వదిలే నేనుంటాను అద్దన్నా అన్న అన్న నువ్వే చావు. ఒకడు చేస్తే హత్య గుంపుగా చేస్తే కల్లోలం వెళ్ళి కాని ఏటి గారు ఏంట్రా నన్ను లోపల ఎందుకు వేసారండి నువ్వు పబ్లిక్ టార్చర్ చేస్తూ అడుకుంటున్నందుకు నేను లోన పడేశాను సరే సరే నన్ను ఇక్కడ 2 రోజుల నుంచి నాకు బాధలేదు కానీ నా దగ్గర లాక్కున్న డబ్బులు మట్టుకు నాకు తిరిగి ఇచ్చేయండి అవి ఖర్చు పెట్టేశాను హెడ్ గారు అడుక్కునే వాడి దగ్గర కూడా ఇచ్చేసేయండి ఉంటే ఇవ్వనేంటయ్యా నిజంగానే ఖర్చు పెట్టేశాను నువ్వు వాడికి ఎక్కించుకో సరే గాని మీ అమ్మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నారా వాళ్ళ కట్లు వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకయ్యా మర్యాదగా నా దగ్గర లాక్కున్న డబ్బులు నాకు ఇచ్చేయి రేయ్, ఖర్చు పెట్టేశానంటే మళ్ళీ మళ్ళీ ఏంటి అడుగుతారు రాస్కెల్ ఓ ఆఫీసర్ అని కూడా చూడకుండా బెండు తీస్తా బ్యాగ్ గ్యార్ ఎవరు రాడు మీరిద్దరూ కలిసి ఏంటయ్యా చేసింది అది డ్యూటీ అవగానే తిన్నగా ఇంటికి వెళ్లకుండా మార్కెట్కి వెళ్ళి మామూలు వసూలు చేసి జలజతోటి జల్సా చేశారు కంప్లైంట్ మీద కంప్లైంట్ వచ్చింది ఇక నుంచి మీ ఇద్దరికి నైట్ డ్యూటీ వేయబోతున్నాను సార్ మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే జంకే రకం కాదు సార్ ఏకాంబరం నైట్ డ్యూటీకా సార్ వెయ్యండి సార్ ఒక్క దొంగతనం కూడా జరగకుండా చూసి అది మేం చూసుకుంటాం రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయిన బాడీ ఒకటి తల వేరు మొండు వేరుగా తెగిపడి ఉందట వెళ్ళి కాపలాకాయండి వెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు ఏంట్రా ఏటి గారు నా దగ్గర డబ్బులు లాక్కున్నారు తిరిగి ఇప్పించండి పోయి పోయి ఒక అడుక్కునే వాడి దగ్గర వసూలు చేస్తున్నావే నీకు సిగ్గు లేదు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవయ్యా సార్ నిన్న చింత చిగురు బొమ్మడి పులుసు తిన్నారే అవును ఎలా ఉంది సూపర్ గా ఉంది అది వాడి డబ్బుతోనే తెచ్చాను ఎరా రాస్కల్! పోలీసోడి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తున్నావా పుచ్చి పగులుద్దే ఈ బతుకు బతికే కంటే ఇద్దరు నాతో కలిసి అడుక్కోండి ముందు డ్యూటీకి వెళ్ళండయ్యా. ఒరే ముసుగులో ఉన్న మొండెవా ఒక్కసారి చావాలని నిర్ణయించుకున్నాక ఈ లోకంలో ఎన్నో తేలిక మార్గాలు ఉన్నాయరా ఓ క్వార్టర్ బ్రాందీ కొనుక్కుని కొంచెం విషయం కలుపుకుని గుట్టుకుని తాగితే ప్రాణం పుట్టుకుని పోతుంది సరే అది కాదనుకో ఓ బాటిల్ నిద్ర మాత్రలు కొనుక్కుని గొంతులో వేసుకుంటే గోవిందా అనొచ్చు అవన్నీ వదిలేసి రైల్వే ట్రాక్ మీద తలకాయ పెట్టి 2 ముక్కలయ్యి మా జీవితాలతో ఆడుకుంటున్నాం మేమేం పాపం చేసాంరా అది వాడి తలరాత వదిలే హెడ్ ఏంటి ఇలా ఉడికిపోతున్నావు మూర్ఛరోగం ఉందా మూర్ఛరోగం కాదయ్యా భయంతో వణుకుతున్నాను మీరు భయపడిన ఇంతవరకు చూడలేదే చాలా భయపడతాను కానీ ఎవరికి తెలియకుండా లోనే అణి చేసుకుంటాను ఇలా చూడు దయచేసి నా వీక్నెస్ గురించి బయట ఎవరికి చెప్పకో నా నోటితో చెప్పను థ్యాంక్స్ కానీ అయ్యా మీ మొహం చూస్తే అర్థమైపోతుంది కదా సరే నాకు ఆకలిస్తుంది వెళ్ళి నేను ఏదైనా తినేసి మీకు బిర్యానీ తీసుకొస్తాను అయ్యో తల్లి బిడ్డల్లో ఎంతకాలం కలుసున్నావు ఇప్పుడు నన్ను వదిలేస్తావా నీకు న్యాయమేనా ఎవరు నువ్వు తల్లి నేను పెట్టానా ఎందుక బాడీని చూడగానే ఇలా అయిపోయా భయంగా ఉందయ్యా మగాడివేనా ఆ? మగాడివేనారా అవును అయితే నోరు మూసుకో చేయి తీరా ధైర్యంగా ఉండు
ఏమయ్యా ఆ బ్యాటరీ లైట్ అని ఇచ్చాడోయా? అయ్యో 7 దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళాడే. అయ్యో దుర్మార్గుడు, సమయం చూసి దెబ్బ కొట్టాడు. డిపార్ట్మెంట్ ఇటువంటి చోటకి ఇద్దరు ఎందుకు పంపిస్తారు? ఒకరికొకరు తోడుంటారనే ఉద్దేశంతోనే కదా. అయ్యో నాకేవేవో వినిపిస్తున్నాయే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, అభయాంజనేయం, తండ్రి కాపాడు తండ్రి. రై ఎవడ్రా అది రాస్కెల్? కొంటి వెధకు పుట్టిన కోణం వెధవ, అర్ధరాత్రి వేళకోళం ఏంటి? పట్టుకుని తోసావు కదా, ఇంకొంచెం అవతల పట్టాల మీద పడి అదే టైంలో ట్రైన్ వస్తే ఏమయ్యేది? ఊరికే తోసినందుకే ఇలా అరుస్తున్నావే. నిన్న నా మీద రైలెక్కి నేను చచ్చిపోయిన తర్వాత ఎంత వలవల ఏడ్చానో తెలుసా? ఏంటి చచ్చిన తర్వాత ఏడ్చావా? ఏంట్రా నువ్వనేది? నిన్న నా మీద నుంచి వెళ్ళిన ట్రైన్ మళ్ళీ వస్తోంది, నేను అందులో ఎక్కబోతున్నాను. టాటా, బాయ్. రేపు ఈ టైంకి ఇక్కడే ఉండండి, నేను వస్తాను. ఈ మొండం తాలూకానా? వచ్చే 24న నారాయణపురం నియోజకవర్గంలో ఏ గొడవలు లేకుండా ఎలక్షన్ జరగాలి. మీరు గ్రూపులుగా వెళ్లి ప్రజలకి ఎలక్షన్స్ వల్ల జరిగే మంచి గురించి చెప్పాలి. ఎందుకు బాజీని చూసి అందరూ భయపడుతున్నారు? ధైర్యంగా ఓట్లు వేయడానికి రండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకున్న ఒకే ఒక హక్కు ఓటు వేసే హక్కు మాత్రమే. రేషన్ కార్డు లేదు, మంచినీళ్లు లేవు, రోడ్డు లేదు, కెరోసిన్ లేదు అని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు కదా. మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు రక్షణ కల్పించండి అని ఏ రోజైనా నోరు తెరిచి అడిగారా? ఒకడిని చూసి ఒకరోజు భయపడచ్చు, 2 రోజులు భయపడచ్చు, కానీ మీరు 16 సంవత్సరాలు భయపడి చేస్తున్నారు. నువ్వు చెప్పేది మాకు అర్థమవుతోంది బాబు, కానీ ఆ బాజీని ఎదిరించి మేమేమీ చెయ్యలేం. మేమెప్పుడు ఈ ఊరొదిలి వెళ్ళింది లేదయ్యా, కానీ ఎలక్షన్లు వస్తే మాత్రం పిల్ల జల్లతో ఊరొదిలి వెళ్ళిపోతాం. ఏంటయ్యా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు? ఎలక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ తన కోసం నడుపుతున్నట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీకోసం నడిపేదే ఎలక్షన్. మీలో ఒకడు ఎలక్షన్స్ లో నుంచొని గెలిచి అసెంబ్లీకి వెళ్తేనే మీకు జరుగుతున్న కష్ట నష్టాల్ని తెలుపుకొని వాటిని పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. 16 సంవత్సరాలుగా ఈ నారాయణపురంలో ఎలక్షన్ జరగకపోవడం వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన న్యాయమైన రాయితీలు కూడా మీకు చేరడం లేదు. సో ఇవన్నీ మళ్ళీ మీకు లభించాలంటే ఎలక్షన్స్ జరిగి తీరాలి. ఈ నారాయణపురం తలరాత మార్చే హక్కు మీరు వేసే ఓట్లకే ఉంది. ఈ ఎలక్షన్స్ లో మీ ఎవ్వరికీ ఏ ప్రమాదం రాదు. మీ రక్షణకి నేను బాధ్యుణ్ణి. మీ ఆయన ప్రజలకి మంచి చెయ్యాలనుకున్నారు, అదే పని మీరెందుకు చెయ్యకూడదు? మీరింతగా చెప్తున్నారు కదా, ఈసారి ఎలక్షన్లో నేను తప్పకుండా నిలబడతాను బాబు. సంతోషం.